ఏళ్ళు ఉపన్యాసాలు చెప్తున్నారండి. ఒకసారి వినిపిస్తాను చూడండి. కారుమూరి వెంకటరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి, ఎంత దిక్కుమాల స్థితిలో ఉన్నాయనడానికి నిన్న తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దాంట్లో కూటమి తరపున ఒక ముగ్గురిని రాజ్యసభ పంపిస్తున్నా ఉన్నారు. అది చూస్తేనే ఎంత దిగజారిపోయి అర్థమవుతుంది. దాని కింద ఇంకొక లైన్ రాసి జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడం అయింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ. నాగబాబు గారు మంత్రి. మీకు వచ్చిన నష్టం ఏంటయ్యా? నాగబాబు గారు మంత్రి. ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మీకు వచ్చిన నష్టమే ఉంది. ఇంకా రాజ్యసభ ఎంపీలు అంటావా? మీరు అంటే మీ హయాంలో మన జగన్మోహన్ రెడ్డి పరివలనత్వాన్ని మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. అలాగే ఆర్ కృష్ణయ్య, అదే ఆర్ కృష్ణయ్య ఇప్పుడు కూడా ఉన్నాడు. అలాగే లాయర్ నిరంజన్ రెడ్డి, వాళ్ళ ముగ్గురిని రాజ్యసభకి ఎందుకు పంపించాడయ్యా? దానికి సమాధానాలు చెప్పరు. దానికి సమాధానం చెప్పంటారా? పరివలనత్వానికి ఏం సంబంధం? మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కదా. ఏపీ నుంచే రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి? అసలు మీకు ఆయనకి సంబంధం ఏముంది? ఇక్కడ రాజకీయాలుగా ఆయనకి సంబంధం నిరూపణ మాట్లాడాము మనం అడగల. అంటే మీరు చెప్తే సంసారం, ఎదురుడు చెప్తే వ్యభిచారం. ఇక నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడేంటి? ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, ఆయన పిచ్చపిచ్చగా మాట్లాడతాడు. ఇది మన మంత్రుల కంటే అంబటి రాంబాబు కానీ, రోజా కావచ్చు, ఆ కొడాల నాని కావచ్చు, ఆ పేరు నాని కావచ్చు, ఇంకా కొంతమంది స్క్రాబ్ ఉంది. వాళ్ళకంటేనా? అంటే మీరు డిసైడ్ చేసేస్తారా ఏ పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలనేది? మీరు డిసైడ్ చేసేస్తారా? ఉదాహరణకి అంబటి రాంబాబుని తీసుకోండి. సుకన్య ఆడియో రిలీజ్ అయిన తర్వాత కదా మంత్రి పదవి వచ్చింది. అప్పుడే కదా మంత్రి పదవి ఇచ్చాడు. ఆడియో రిలీజ్ అవ్వక ముందు కాదు, సుకన్య ఆడియో రిలీజ్ అయిన తర్వాత మన పనోడికి మంత్రి పదవి ఇచ్చారు. మరి ఎలా ఇచ్చారయ్యా? ఎలా ఇచ్చారని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక పక్క ప్రభుత్వ సలహాదారుడిగా పోస్టింగ్, ఉద్యోగం, అది కాకుండా మన వాళ్ళందరికీ ఒక 70 మంది సలహాదారులు అదనంగా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పైగా నువ్వు చేసే పరిపాలనకి ఒక 70 మంది సలహాదారులు. ఒక్కొక్కరికి తక్కువ లెక్కైతే నెలకు 3 నుంచి 4 లక్షల రూపాయలు జీతాలు. దాని గురించి మనం అడగల, వాటి గురించి మనం ఈరోజు ప్రశ్నించలే. మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గుడ్డలు దించేసుకుంటున్నాం. ఆయనకి మంత్రి పదవి మీరు ఎలా ఇస్తారు? కేటాయించింది జనసేన పార్టీకి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది నిర్ణయించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. నాగబాబు గారికి ఇచ్చుకుంటారా, లేదంటే ఆ పార్టీలో ఇంకొక నాయకుడికి ఇచ్చుకుంటారా అనేది ఆయన ఇష్టం. అది ఇక్కడ మనం డిసైడ్ చేసేయకూడదు కదా. అంటే వైసీపీ పార్టీలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ అని డిసైడ్ చేసుకుంటా. ఆ పార్టీ నాయకత్వం ఇష్టం, జగన్మోహన్ రెడ్డి ఇష్టం, ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వకూడదు అనేది. ప్రతిదానికి గుడ్డలు దించేసుకోవడమే. నాగబాబు గారికి ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోని. మీరు అసెంబ్లీలో అమనాబూతులు తిట్టినప్పుడు మంత్రి హోదాలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ప్రెస్ మీట్ పెట్టి పచ్చి బూతులు తిట్టేసినప్పుడే దిగజారిపోయి. ఇప్పుడు దిగజారిపోవడం ఏముంది? నీకు ఇవాళ మేలుకు వచ్చిందా? ఇవాళ దిగజారిపోయినాయా? మంత్రులు ఎవడైనా సరే గత 5 ఏళ్ల కాలం పాటు ఆయా శాఖలకు సంబంధించి పట్టుమని 10 నిమిషాలు ఎవడైనా మాట్లాడాడయా? పట్టుమని 10 నిమిషాలు ఎవరు చూసినా బూతులు మాట్లాడమే. ఆనా కొడుక, ఈయన కొడుక, ఆడేమ్మ మొగుడు, ఈడేమ్మ మొగుడు, ఆడు లుచ్చా నా కొడుకు, ఈడు లోఫర్ నా కొడుకు. ఇది మంత్రులు. ఇక మా రోజు సంగతి చెప్పవసరం లేదు. మంత్రి హోదాలో ఉండి నోట్లో ఏం పెట్టుకున్నారో అడిగినప్పుడు దిగజారిపోలేదా రాష్ట్ర రాజకీయాల్లో? మీ హయాంలో ఎవడైనా సరే అసెంబ్లీ జరుగుతుంటే కుటుంబ సమేతంగా కూర్చొని అసెంబ్లీ ఎవడైనా చూసాడా? ఎవడో చూడలా. ఈరోజు ఎవడో కూడా, ఏ మంత్రి కూడా, ఏ ఎమ్మెల్యేనో, ఏ కార్యకర్త ఎవరు కూడా బూతులు తిట్టేయట్లేదు కదా. ఆయా శాఖలకు సంబంధించి ఎవరు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ఎమ్మెల్యేలు మాట్లాడితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, అసెంబ్లీలో మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దానిపైన ఆలోచించండి, త్వరగా ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్తున్నారు. మంత్రులు అనుకో ఆయా శాఖలకు సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. మన హయాంలో ఏం మాట్లాడారు చూపించు. ఇగో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రులు మాట్లాడిన సబ్జెక్ట్ ఇది. ఆయా శాఖలకు సంబంధించి రోజా టూరిజం శాఖ, దానికి సంబంధించే మాట్లాడేది. ఆ శాఖని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి అని. అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి, ఆ శాఖకు సంబంధించే మాట్లాడేవాడు. అలాగే పౌర సరఫరాల శాఖ మా కొడాల నాని డైరెక్ట్ అటాక్. నీ అమ్మ మొగుడు లోపల ఎదవా, లుచ్చా ఎదవా, పోరంపోక ఎదవా, ఆడికది ఈడికిది, ఏమైనా వచ్చి ఏకలు పీకుతారా, ఎంటికలు పీకుతారా అంటే అప్పుడు రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోలా.
అప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. మీకు అర్థం కావట్లా. నెత్తి మీద అన్ని కేసులు ఎట్టుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడే రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయినాయి. మీలాంటి వ్యక్తులందరూ కూడా గుడ్డిద్ది చేయలే పన్నట్టు మా జగన్మోహన్ రెడ్డి అని సంఘాలు గుద్దేసుకుంటున్నారు కదా, అప్పుడే దిగజారిపోయినాయి. అన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి, 36-37 ఉన్నాయి మీదన కేసులు. 16 నెలలు జైలు జీవితం, 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు. ఆ కేసులు ఇవాళకి తేళ్ళ 11 ఏళ్ల పాటు బయలు మీద ఉన్న వ్యక్తి. ఆయనకి సపోర్ట్ చేయగలేనిది నాగబాబు గారికి మంత్రి పదవి వస్తే నొప్పి వచ్చేసింది. రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయినాయి. నువ్వు చెప్పు, 11 ఏళ్ల పాటు బయలు మీద ఉన్న వ్యక్తి కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారయ్యా? దానికి సమాధానాలు ఉండవు. ఏమన్నా అంటే మేము ఒకటే, పైగా మా ఓటర్లు మాట్లాడితే మా కులం ఏది ఎవరికీ తెలియదు, మేము ఎప్పుడు చెప్పింది కూడా లేదు, అది తక్కువ సందర్భాల్లో చెప్తాం. ఎవరు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడినా కానీ వాళ్ళకి కమ్మానేస్తారు అంతే. అదొక జబ్బు, అదొక జాడ్యం మీకు. అంటే ప్రతిదాన్ని కూడా భూతద్దులో పెట్టి చూసేస్తే అన్ని బొక్కలే కనబడతాయి. చిన్నది కూడా పెద్ద బొక్కనే కనబడతాయి. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఎక్కడి దాకా విమర్శించాలో అక్కడి దాకానే విమర్శించాలి. సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు. సానా సతీష్ అలాగా అవినీతిపరుడు, లాబీయిస్టు, నాగబాబు గారికి మంత్రి పదవా, ఇది మహేశ్వరరావు, కేఎస్ ప్రసాద్, ఈ కారుమూరి వెంకటరెడ్డి, వీళ్ళందరూ డిస్కషన్ అన్నమాట. కొన్ని మీ హయాంలో ఏమైనా ప్రతి అందరినీ తీసుకొచ్చి విద్యావంతులు అనేది పక్కన పెట్టేస్తే కనీసం సంస్కారవంతంగా మాట్లాడేవాడికైనా పదవులు ఇచ్చారయ్యా. ఇవాళకి కూడా స్టిల్ ఒకటే అడుగుతాను నేను, పరిమళ నత్వానికి, లాయర్ నిరంజన్ రెడ్డికి, అలాగే ఆర్ కృష్ణయ్య గారికి, వీళ్ళ ముగ్గురికి మీ హయాంలో రాజ్యసభకి ఎందుకు పంపించారు? వీళ్ళ ముగ్గురిని, దానికి సమాధానం చెప్పండి. పరిమళ నత్వాని రాజ్యసభ ఎంపీ మీ పార్టీ నుంచే కదా, ఎందుకు ఇచ్చారు? మరి దాని గురించి ఎందుకు డిబేట్ పెట్టలేదు మనం? పెట్టకూడదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏంటంటే ఏదో ఉపన్యాసాలు మనం చేస్తే ఒకటి, ఎదురుడు చేస్తే ఒకటే. ఇక్కడ వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి, వాళ్ళని ఎవరు నియమించుకోవాలి, అతను అలాగా ఇతను ఎలాగా అని చెప్పేస్తాను మనం డిసైడ్ చేసేకూడదు. మీడియాలో కూర్చొని అదొక జబ్బు అయిపోయింది ఈ మధ్యన. ఏదైనా చిన్న విషయం వస్తే సరిపోద్ది, ఏదైనా చిన్నది. ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు రీసెంట్గా అనుకోండి ఎయిర్పోర్ట్లో అక్కడికి సంబంధించిన ఒక వ్యక్తికి ఒక సెల్ఫీ ఇవ్వలేదు. దానిపైన రచ్చ మామూలు రచ్చ కాదు, ఎవరికి నచ్చినట్లు కథనాలు రాసేశారు. అలాగే నాగార్జున గారికి సంబంధించి ఏదో ఒక వార్త, దాన్ని అలాగే రచ్చ చేశారు. ఇప్పుడు మోహన్ బాబు గారిది అది అంతే రచ్చ. ఏమన్నా అంటే మేము మీడియా అంటారు. మీడియా అయితే ఆ కేసు నమోదైంది కాబట్టి